అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం చాలా రోజుల నుంచి ఉపమాన జ్ఞాన సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకో ఉపమానం గురించి తెలుసుకుందాం. రాసుకోండి. పైన కనపడే వృక్షం ఒక్కటే కాదు, కనబడని వ్రేళ్ళు భూమిలో ఉన్నాయి. కనబడని వ్రేళ్లను బట్టే కనబడే వృక్షం జీవిస్తుంది. అలాగే మానవునకు కనబడే జీవితమే కాకుండా కనబడని జీవితం కూడా ఉంది. కనబడే మానవుని జీవితం కనబడని జీవితాన్ని బట్టే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ఉపమానం. చూడండి, చెట్టు చూస్తే పైకి ఎంతో గొప్పగా ఉంటుంది, కానీ ఈ కనపడే వృక్షం దేన్ని బట్టి ఆధారపడిందంటే భూమిలో కనపడనటువంటి వ్రేళ్లను బట్టి ఆధారపడింది. అసలు అంత పెద్ద వృక్షం ఎలా నిలబడి ఉంది అంటే కనపడని వ్రేళ్లను బట్టే. ఆ వ్రేళ్ళే ఆ వృక్షాన్ని అలా నిలబడేటట్టు చేస్తుంది. అంతేకాదు, ఆ వ్రేళ్ళు గ్రహించినటువంటి నీరు ఆ వృక్షాలకి కావలసినటువంటి పోషకాలు అన్నీ భూమి నుంచి ఆ వేళ్ళు గ్రహించి వృక్షానికి అందిస్తాయి. వృక్షాలు పుష్పించినా, కాయలు కాసినా, పళ్ళు కాసినా కనపడని వ్రేళ్ళు అందించే ఆ నీరు, ఆ లవణాలు, పోషకాలు వాటిని బట్టే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ వ్రేళ్ళు ఉంటేనే వృక్షం ఉంటుంది. ఆ వ్రేళ్ళు లేకపోతే వృక్షమే చనిపోతుంది, ఎండిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కనపడే వృక్షం కనపడని వ్రేళ్లను బట్టే ఆధారపడింది, జీవిస్తుంది. అలాగే మానవునికి కూడా ఈ కనపడే జీవితం కనపడని జీవితాన్ని బట్టే ఆధారపడింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే కనబడని మనస్సే ఈ కనపడే శరీరాన్ని, ఇంద్రియాల్ని పనిచేస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే
కనపడని ఆత్మశక్తి వల్లే ఈ కనపడే శరీరం భూమి మీద కనిపిస్తుంది. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరంతో మానవుడు జీవిస్తున్నాడు. ఈ జీవితం దేన్ని బట్టి ఆధారపడింది అంటే, కనబడని జీవితాన్ని బట్టి ఆధారపడింది. అంటే ఇక్కడ మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుడికి 2 రకాల జీవితాలు ఉన్నాయి. కనపడే జీవితము, కనపడని జీవితం. ఈ కనపడే జీవితం శరీరంతో ఉంటుంది. కనపడని జీవితం శరీరం లేకుండా ఉంటుంది. కనపడని శరీరం లేకుండా ఉన్న జీవితాన్ని బట్టే కనబడే శరీరంతో ఉన్న జీవితం ఆధారపడింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కనపడే జీవితం అల్పము, కనపడని జీవితం అధికము. ఈ మానవుడు ఈ కనపడే జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. కనపడని జీవితం గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకే దుఃఖాల పాలవుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు, సమస్యల్లో చిక్కుకుపోతున్నాడు. వీటి నుంచి ఎలా బయటపడాలో కూడా వాడికి అర్థం కావట్లా. ఎంతో హాయిగా ఉందాం అనుకుంటాడు, సుఖంగా సంతోషంగా, కానీ ఉండలేకపోతున్నాడు. కష్టాలు లేకుండా ఉండాలనుకుంటాడు, కానీ కష్టాలు పడుతున్నాడు. భర్తతో భార్య, భార్యతో భర్త ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎంజాయ్ చేయడం మాట అలా ఉంచు, ఎప్పుడూ గొడవలే. ఎందుకో అర్థం కాదు. పెళ్లి చేసుకునేటప్పుడు మురిసిపోతారు, తర్వాత తెలుస్తుంది అది 3 నాళ్ళ ముచ్చటని. మానవుడు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. అర్థం కాదు. దీనికి ముఖ్య కారణం కనబడని జీవితం ఒకటి ఉంది, దాన్ని బట్టే ఈ జీవితం నడుస్తుంది అని తెలుసుకోకపోవడమే. కానీ ఏ మానవుడైతే ఈ కనబడే జీవితమే కాదు, కనబడని జీవితం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో, తెలుసుకుంటాడో, వాడి జీవితం ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ అసంతృప్తే. ఎప్పుడూ అశాంతే. ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి దేవుని కూడా నిందిస్తాడు. నేనేమన్నా సృష్టించమన్నానా? నేనేమన్నా కష్టాలు పెట్టమన్నానా? ఎందుకు చేశాడు దేవుడు ఈ పని?
అలా దేవుని కూడా నిందిస్తాడు, దేవుళ్ళని మారుస్తాడు. మతాలు మారుస్తాడు, ఫోటోలు మారుస్తాడు, ఇన్ని చేస్తాడు. కానీ నా జీవితం ఇలా ఉండడానికి కారణం కనబడని జీవితం ఒకటి ఉంది నాకు అని తెలుసుకోకపోవడమే అన్న సంగతి వాడికి తెలియదు. దానికి దీనికి లింక్ ఉంది, దాన్ని బట్టే ఇది ఆధారపడింది. వేరుని పట్టించుకోకపోతే వృక్షం పరిస్థితి ఎలా ఉంటుందో, కనపడని జీవితం మీరు పట్టించుకోకపోతే మీకు కనపడే జీవితం కూడా అలాగే తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంచేత ఏ మానవుడైనా సరే కనబడని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత తెలుసుకుంటాడో కనపడే జీవితంలో అంత శాంతిగా, సంతోషంగా, ఇంకా చెప్పాలి అంటే ఆనందంగా కూడా జీవిస్తాడు. ఈ కనపడే జీవితానికి పూర్తిగా ఆధారం కనపడని జీవితం. అందుచేత కనపడని జీవితం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. గుర్తెట్టుకోండి. చాలామంది జ్ఞానం అంటే ఏంటో అనుకుంటారు. ఏం చేసుకోమండి మేము జ్ఞానం అంటారు. చాలామందికి నేను చెప్తూ ఉంటాను, మంచి మార్గంలోకి వచ్చారా బాబు, జ్ఞానం సంపాదించుకునే మార్గంలోకి వచ్చారు, జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, మీ జీవితం మారిపోతుంది. భీమవరం రండి, బాగా ధ్యానం చేయండి, మీకు అవసరమైనటువంటి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్తే ఎక్కదు. ఏమండి రోగాలతో చస్తుంటే మీరు జ్ఞానం అంటారేంటి అంటారు. నాకు నవ్వు వస్తుంది. సీనియర్ మాస్టర్లే ప్రశ్నలు వేశారు. అప్పుడు అనుకున్నాను, మాస్టర్లే ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇంకా సామాన్య ధ్యానులకి అవగాహన ఎక్కడ ఉంటుంది? ఆ జ్ఞానం లేకేగా వీడు ఆ రోగాలతో బాధపడుతున్నాడు. ఆ జ్ఞానం లేకేగా ఆ సమస్యలతో బాధపడుతున్నాడు. జ్ఞానం లేకేగా ఆ కుటుంబంలో ఆ గొడవలు, ఆ బాధలు, ఆ జ్ఞానం లేకేగా ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అన్నది తెలియట్లేదు. అంచేత ఎవరైనా సరే జీవితం బాగుండాలి అంటే జ్ఞానం పెంచుకోవాలి. అంటే కనపడని జీవితం గురించి బాగా అవగాహన ఉండాలి, దానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇంచేతంటే
ఒక విషయం తెలుసుకోవాలి. చనిపోతే ఇంక జీవితం లేదనుకుంటారు. చనిపోయినా మీరు ఉంటారు. చనిపోయినా మీకు ఇంకా జీవితం ఉంటుంది. ముందు ఈ విషయం అర్థం చేసుకోండి. కష్టాలు వస్తే చనిపోవాలని చూస్తారు. నువ్వు చనిపోతే బయట పడిపోవచ్చు అనుకుంటావు. ఏమీ బయటపడవు. నీకు అసలు చావు ఎక్కడుంది? పత్రికారు అంటారు చచ్చినా చావు అని. ముందు ఇది అర్థం చేసుకోండి. ఈ అనంతమైన సృష్టిలో భూమి ఒక చిన్న లోకం. సృష్టిలో చూస్తే ఈ భూమండలమే, అఖండమైన భూమండలమే నలుసంతా. ముందు తెలుసుకోండి. భూమే ఒక నలుసంత. అటువంటి భూమండలంలో నువ్వు సంపాదించుకోవాలనుకున్న సంపదలు, ఆస్తులు, ధనము, వాటి పరిణామం ఎంత ఉంటుందో ఆలోచించండి. అఖండమైన ఈ సృష్టి గురించి ఆలోచించకుండా ఈ నలుసంత దాని గురించే అవగాహన చేసుకోవాలంటే ఏం తెలుస్తుంది? అంతా అయోమయమే. ఏది అర్థం కాదు. కనబడని జీవితం గురించి నువ్వు తెలుసుకోగలిగితే నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేహం నేను కాదు, కనిపించే దేహం నేను కాదు అన్న సంగతి. నేను ఆత్మను అని అర్థమవుతుంది. ఆత్మైన నేను కొన్ని అనుభవాల కోసం, కొన్ని పాఠాల కోసం, కొంత జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఈ భూమి మీదకి రావడానికి ఒక తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశించి భూమి మీదకి వచ్చాను అన్నది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ భూమికి వచ్చే ముందు ఎవరైనా సరే ఒక ప్రణాళిక వేసుకుంటారు. భూమి మీదకి వెళ్ళి నేను తీసుకునే శరీరంతో ఏమి చెయ్యాలి, ఏమి సాధించాలి, ఏమి నేర్చుకోవాలి, ఏ అనుభవాలు పొందాలి అన్నీ ముందే నిర్ణయించుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారమే భూమి మీదకి వస్తారు. విచిత్రం ఏంటంటే అన్నీ మర్చిపోతారు. స్త్రీ శరీరంలో మీరు ప్రవేశిస్తే నేను స్త్రీ అనుకుంటారు. మీరు పురుష శరీరంలో ప్రవేశిస్తే నేను పురుషుణ్ణి అనుకుంటారు. చాలా విచిత్రం ఇది. గుర్తుపెట్టుకోండి, మీరు స్త్రీ శరీరంలో ప్రవేశించిన ఆత్మ, పురుష శరీరంలో ప్రవేశించిన ఆత్మ. అంతే కానీ నువ్వు స్త్రీ కాదు, పురుషుడు కాదు. ముందు ఇది గుర్తుపెట్టుకో. ఆ పైలోకాల్లో ఉండేటటువంటి నీవు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, జ్ఞానం పొందడానికి భూమి మీదకి వచ్చావు. కొన్నాళ్ళు ఉంటావు.
నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా భూమి మీద నిష్క్రమించవలసిందే. శాశ్వతంగా ఉండవు. ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోరు చాలామంది. ఏదో శాశ్వతం అనుకుంటారు. ఇక్కడ ఉన్నాయన్నీ నాయ అనుకుంటారు. ఈ ఉండనవన్నీ సంపాదించుకుని వాటిని చూసి మురిసిపోతారు. వాటిని సంపాదించడానికి రాత్రి పగలు కష్టపడతారు. లేకపోతే లేదని బాధపడతారు. ఉన్నవాడిని చూసి అసూయపడతారు. ఇతరులు చూసి ద్వేషిస్తారు. చెయ్యకూడని పనులు చేస్తారు. మోసాలు చేస్తారు. హింసలు చేస్తారు. ఏదో తినడానికే వచ్చినట్టు కనపడిన జీవినల్లా చంపి భక్షిస్తారు. అసలు ఈడెవడు, దేనికొచ్చాడు అది తెలుసుకోవట్లా. ఎన్నో పాపాలు మూట కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. సృష్టిలో కనపడని నియమాలు తెలియట్లా, ధర్మాలు తెలుసుకోవట్లా. సృష్టిలో ఉన్న కనపడని సిద్ధాంతాలు తెలుసుకోవట్లా. ఏమీ తెలుసుకోకుండా గుడ్డిగా జీవిస్తున్నారు. భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానం. అవి తెలుసుకున్నవాడే గొప్పవాడు. వాడే భూమి మీద ఎలా జీవించాలో అలా జీవిస్తాడు. ఆ జ్ఞానం ఉన్నవాడు. ఆ జ్ఞానం లేనివాడిని అజ్ఞాని అంటారు. ఆ అజ్ఞాని ఏమీ తెలియక, వాడెవడో తాను తెలియక, పక్కవాడెవడో తెలియక ఎన్ని పాపాలు చేసి చివరికి అన్నీ వదిలేసి పాపాలు పట్టుకుని వెళ్తాడు. పైనుంచి వచ్చిన వాడు మళ్ళా పైకే వెళ్తాడు. ఎందుకు వచ్చాడో మర్చిపోయిన వాడు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా అన్నీ తెలుసుకుంటాడు. అయ్యో అనుకుంటాడు. వచ్చింది ఒకటి, చేసింది ఒకటి. కనిపించని జీవితం గురించి మానవుడు తెలుసుకుంటే, ఆ జ్ఞానాన్ని పొందితే శంకరాచార్య వారు లాంటి వారు, పత్రి గారు లాంటి వారు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. వాడు స్పష్టంగా చెప్పారు. శంకరాచార్య వారు జాగ్రత్త పంచకంలో హెచ్చరించారు. ఈ భార్య, భర్త, పిల్లలు, ధనము, ఐశ్వర్యం ఇవన్నీ మాయనైనా ఉన్నాయనుకుంటున్నావు, ఏమీ లేవు, అంతా మిథ్య. జాగ్రత్త నాయనా అని ఎంతలా హెచ్చరించారు. ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? మనకు తెలియని జ్ఞానాన్ని తెలుసుకోమని మనకిచ్చారైనా 5 శ్లోకాల్లో. చదవండి, బాగా చదవండి. ఆ పుస్తకం మీరు ఎన్నిసార్లు చదివినా తక్కువే. తెలిసిపోయింది అనుకుంటారు మీరు.
తెలియడం కాదు, అర్థం చేసుకోవాలి. తెలుసుకుంటే జ్ఞానం కాదు, అర్థం చేసుకుంటేనే జ్ఞానం. నువ్వు తెలుసుకున్నంత మాత్రాన ఆచరించవు. నువ్వు అర్థం చేసుకుంటేనే ఆచరిస్తావు. మీరు భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి ఎలా వచ్చి తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశించారో అన్నీ నేర్చుకోవడానికి, అలాగే మీలాగే ఇంకా కొన్ని ఆత్మలు ఆ పైలోకాల నుంచి వచ్చి పాఠాలు నేర్చుకోవడానికి మీ శరీరంలో తయారయ్యే శిశువులో ప్రవేశించారు. అలా ప్రవేశించిన ఆత్మల్ని మీరు ఏమనుకుంటారంటే నా పిల్లలు అనుకుంటారు. నిజంగా నవ్వుకోవాలి. వాళ్ళు నీ పిల్లలా? నువ్వు కన్నావా? నువ్వు కన్నది వాళ్ళనా? లేక నువ్వు తయారు చేసింది ఆ శరీరాన్న? నువ్వు తయారు చేసిన శరీరం ఎంతకాలం ఉంటుంది? వాళ్ళ మీద ఎంత మమకారం, వాళ్ళ కోసం ఎంత ఆందోళన పడతావు. వాడి జీవితాన్ని వాడు ఎంచుకుని ఇచ్చాడు. వాడేం నిర్ణయించుకున్నాడో అయ్యే చేస్తాడు. నువ్వు అనుకున్నట్టు ఆడు ఉండాలంటావేటి? అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు వాళ్ళ మీద నీకు అంత మమకారం? పెంచడం అన్నది నీ ధర్మం. నీ తల్లి నిన్ను ఎలా పెంచిందో నువ్వు పెంచాలి సృష్టి ధర్మం ప్రకారం. అంతేకాని వాళ్ళు నా పిల్లలు, నేను కన్నాను, నువ్వెవరిని కన్నావు? వాణ్ణి కల్లా, ఆ శరీరాన్ని కన్నావు, దాన్ని తయారు చేసావు అంతే నీ గర్భంలో. కొన్నాళ్ళకి ఆ శరీరం మళ్ళా బూడిదలో కలిసిపోతుంది. నా కొడుకు నా కొడుకు అన్నవాడు వాడి దాన్ని వాడు వెళ్ళిపోతాడు. అర్జునుడు, అభిమన్యుడు కథ మనకి తెలుసు కదా. ఆలోచించండి. పైకి వెళ్ళాక ఏ తండ్రి అన్నాడు అర్జునుడిని. అయిపోయింది అక్కడితోటి. నా వదిలిపెట్టరు. మా ఆస్తులు పట్టుకెళ్ళు, నీ యువతే మూటకట్టు పట్టుకుపోయి అన్నీ ఎక్కడ పట్టుకెళ్తాం? నేను అనుకునే ఆ శరీరమే ఉండదు, నీకు కాల్చేస్తాను. ఇది ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ అంటే, బాగా అర్థమవుతుందంటే కనిపించని జీవితం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి, అంటే జ్ఞానం పొందిన వాళ్ళకి. లేకపోతే అంతా అయోమయం.
వేటి కోసం నువ్వు తప్పులు చేస్తున్నావో, పాపాలు చేస్తున్నావో, అవి సంపాదించడానికి జీవితం అంతా వెచ్చిస్తున్నావో, వచ్చిన పని చేయకుండా వాటి వెనకాలే పడుతున్నావో, ఎందుకు పడుతున్నావు? కనిపించని జీవితం గురించి నీకు అవగాహన లేకపోవడం వల్ల. అజ్ఞానమే దానికి కారణం. చాలామంది ఈ జ్ఞాన మార్గంలోకి వస్తారు, కానీ అజ్ఞానంలాగే ప్రవర్తిస్తారు. ఇక్కడికి వచ్చి జ్ఞానం సంపాదించరు. ఈ వేదికని ధనం సంపాదించుకోవడానికి ఉపయోగిస్తారు. నా లెక్క నిజంగా వాళ్ళు మూర్ఖులు, పరమ మూర్ఖులు. ఆ డబ్బు కోసమే ఓ తపన పడిపోతూ ఉంటారు. జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చి ధనం లేదని బాధపడిపోతూ ఉంటారు. మనం రాసిన ఇంకో పుస్తకం ఉంది, మరణించిన తర్వాత కూడా వచ్చేది. అది కూడా మీరు బాగా చదవాలి. మరణించక ముందే మరణించాలి, అది కూడా మీరు బాగా చదవాలి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి మనకి. ఆత్మజ్ఞానం ఎందుకు? ధ్యానం వల్లనే జ్ఞానం. మరణించిన తర్వాత జరిగే తెలుసుకుంటే వచ్చే లాభాలు ఇవన్నీ బట్టి పట్టాలండి. ప్రతి ఒక్కళ్ళు చెయ్యవలసిన పని చేయరు, ఉపయోగం లేని పనులన్నీ చేస్తారు. ఏంటో పరిచయాలు చేసుకోవడం, ఎవడో గొప్పవాడు అనుకోవడం. ఎవడు గొప్పవాడు? నువ్వేమన్నా సన్నాసువా? ఎప్పుడు ఆ హీనభావమే. హీనభావంలో ఉంటే నీవు ఎప్పుడు జ్ఞానం పొందలేవు. రాసుకోండి, కావాలంటే చెప్తున్నాను. నేను సన్నాసిని అనుకుంటే, ఎవడో కనపడగానే వాడే గొప్పవాడు అనుకుంటే నువ్వు చాలా హీనభావంలో ఉన్నట్టు. ఎప్పటికీ ఎదగలేవు, జ్ఞానం పొందలేవు. ప్రైమ్ మినిస్టర్ అయినా ఆత్మే, నువ్వైనా ఆత్మే. బిచ్చగాడైనా ఆత్మే. డబ్బు లేదని హీనభావం ఉండకూడదు, డబ్బు ఉందని అధిక భావం ఉండకూడదు. కనపడని జీవితం గురించి నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఎంత తెలుసుకోవాలండి కనపడని వాటి గురించి, కనపడని జీవితం గురించి. కనపడని జీవితం గురించి అంతా తెలుసుకుంటే ఈ సిద్ధాంతాలన్నీ తెలుస్తాయి. ఆత్మ సిద్ధాంతం తెలుస్తుంది, పునర్జన్మ సిద్ధాంతం తెలుస్తుంది, కర్మ సిద్ధాంతం తెలుస్తుంది. ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి జన్మలు వస్తాయో, అన్నీ తెలుస్తాయి. సృష్టిలో ఎన్ని లోకాలున్నాయో తెలుస్తాయి. నువ్వు ఏ లోకం చేరుకోవాలో అర్థమవుతుంది. నువ్వు అసలు ఏం సాధించాలో తెలుస్తుంది. ఈ కనపడే జీవితంలో నువ్వు చేయవలసినవన్నీ స్పష్టంగా నీకు అర్థమవుతాయి. మొట్టమొదట ఇదంతా నిజము, కాదు అన్నది అర్థమవుతుంది. నిజంగా యక్షుడు అడిగిన ప్రశ్నకి ధర్మరాజు ఇచ్చిన సమాధానం అద్భుతమైన సమాధానం అండి.
ఆశ్చర్యకరమైనది ఏంటి అడిగాడు. తన ముందే తన వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోవడం చూస్తున్నాడు, తాను మాత్రం శాశ్వతం అనుకుంటున్నాడు. అంతెందుకండి, వాళ్ళ ముందే వాళ్ళ భర్త వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎంతోమందికి వాళ్ళ భార్య వెళ్ళిపోవడం జరిగింది, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంకా వీళ్ళేదో శాశ్వతం అనుకున్నట్టుగా ఆరాటపడుతున్నారు. ఎంత తెలివి తక్కువతనం అండి, ఎంత అజ్ఞానం అండి. నేను అలా వెళ్ళిపోవలసిన వాడినే అర్థం చేసుకోరే. ఇంకేంటి ఆరాటపడతావు, ఇంకేంటి సంపాదిస్తావు, ఇంకెందుకు పక్క వాళ్ళతో నీకు ఆరాటం, ఆడుకుందని నీకెందుకు ఏడుపు. తెలుసుకోండి, ముందు కనపడని జీవితం గురించి తెలుసుకోండి. అన్నీ అర్థమవుతాయి మీకు. దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఇక్కడ ఏదో చేసేద్దామంటే అలా ఎవడో ఏదో చేసుకుంటాడు, వాడి కర్మ వాడు అనిపిస్తాడు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావేంటి? నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వేం చేయాలో తెలుసుకో. అదే అంటారు పత్రిక గారు, పక్కవాడు గురించి నీకెందుకు అంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళ జీవితం అంతా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఎంత అజ్ఞానం అండి ఇది. వాళ్ళ గురించి ఆలోచించే సమయాన్ని నీ గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకుంటావు. జ్ఞానం సంపాదించడానికి వచ్చి భూమి మీదకి ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావు. కనిపించని జీవితం గురించి తెలిస్తే ఒక్క నిమిషం వృధా చేయవు. పత్రికర్లా ఒక రమణ మహర్షిల ఓ వివేకానందాల ఏదో పని చేస్తాం. ఎప్పుడు మర్చిపోకండి, నేను ఆత్మను అన్న విషయం. ఇక్కడ నా వారు లేరు, మా వారు లేరు, గుర్తెట్టుకోండి. నాది లేదు, మాది లేదు, ఇది తెలుసుకోండి. ఈ ఉండనివి ఎన్ని సంపాదించినా అవన్నీ వ్యర్థమే. వాటి కోసం నువ్వు వెచ్చించిన సమయం అంతా వ్యర్థమే. మమకారాలు వదిలిపెట్టండి. వాటితోటి వాళ్ళతోటి ఉండండి, మమకారం వదిలిపెట్టండి. ఇది అర్థమైన వాడు మమకారం ఉండదు. అర్థం కాని వాళ్ళకి విపరీతమైన మమకారం. జీవితాన్ని వాళ్ళ కోసమే వెచ్చిస్తారు. భీమవరం రమ్మంటే మా అమ్మాయి పెళ్ళండి అంటారు. కుదిరిపోయిందంటే ఇంకా కుదరలేదు, చూస్తున్నారంట. వాళ్ళ కుదిరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి ఇవన్నీ చేసే లోపల వద్దామనుకుంటారు పాపం. ఆ అమ్మాయికి అబ్బాయో అమ్మాయో పుడుతుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఉద్యోగంలోకి వెళ్ళిపోద్ది. ఆ పుట్టినోళ్ళని తీసుకొచ్చి ఈవిడికి అప్పు చెప్తాయి. ఈవిడు అనుకుంటుంది ఇంకా పెళ్లి చేసేస్తే ఇంక గొడవ లేదు, భీమవరం వెళ్ళిపోవచ్చని. ఇంకా ఆడిని పెంచుకుంటూ ఇలా ఎంతమంది జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు.
జ్ఞానం కోసం వచ్చే అజ్ఞానంలో మునిగిపోతున్నారు. కొంతమంది పిల్లలు లేరని బెంగ. ఇది పిల్లల కోసం భూమి మీదకి వచ్చినట్టు. అందరికీ ఉన్నారు, నాకు లేదు. ఉండి వాళ్ళు ఏడుస్తున్నారు, లేక ఈడే ఏడుస్తాడు. ఉండి వాళ్ళు ఏం బాగుకున్నారు, మొగుడు పోయాడని కొంతమంది ఏడుపు. ఆడుంటే ఈవిడ ఏమైనా సుఖపెట్టాడా? కనిపించని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎంత తెలుసుకుంటే మీకు కనిపించే జీవితం అంత వైభవంగా ఉంటుంది, అంత శాంతిగా ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మనం చెప్పుకోవాలి అంటే కనిపించని జీవితం గురించి ఎంతో తెలుసుకోవచ్చు. అక్కడ ఉండే లోకాలు ఎన్ని రకాల లోకాలు ఉన్నాయి. శరీరం వదిలేక ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు? అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ భూమి మీదకి ఎలా వస్తావు? అసలు నువ్వు ఏ లోకానికి వెళ్ళాలి? భూమి మీదకి వచ్చి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? ఇక్కడ ఉండే వాటిని చూసి మురిసిపోతున్నావు, ఏదో శాశ్వతం అనుకుంటూ. అంచేత దీనికి అంతం లేదు. జ్ఞానం పెంచుకోండి, అదే నేను చెప్పేది. కనపడని జీవితం గురించి ఆలోచించండి, అర్థం చేసుకోండి, దానికి అనుగుణంగా జీవించండి. మీ జీవితం బాగుంటుంది. ఎంతసేపు మొగుడుతో గోల, పిల్లంతో గోల, పిల్లలతో గోల, డబ్బుతో గోల, ఒకడికి ఈ గోల, ఒకడికి ఆ గోల. ఈ గోల సరిపోతున్నాయి, కానీ ఎంతసేపు షో చేయాలి. ఏదో కాస్త పౌడర్ రసం బయటికి రావచ్చుగా. ఆ బ్యూటీషియన్ పిలుచుకొచ్చి గంట చేయిస్తారు, 10,000 దండగెట్టి. ఆ పెళ్లి మండపంలో కరెంటు పోవాలి, మొత్తం కారిపోద్ది, చచ్చిపోతారు అద్దుకుంటారు. ఏమి ఉండవు ఇవి. ఉండని వాటి కోసం, కూడా రాని వాటి కోసం, దానికోసం జీవితం అంతా జీవిస్తున్నారే. ఈ కనబడే షోలు కోసం చూస్తున్నారే. కనబడని జీవితం ఉంది, దాని గురించి తెలుసుకోండి, ఆ జ్ఞానం సంపాదించండి, ఆ దృష్టిలో జీవించండి. సరే, ఇవన్నీ చెప్పుకుంటాం, కానీ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.